మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. 20% అంటే 1/5 ఆఫ్ ద మీడియా స్పెండింగ్ ఈజ్ ఆన్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ని మార్కెట్ చేయటం. అండ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అవుట్ దేర్, ఇన్ఫాంట్ ఫార్ములాస్ అంటే పాల డబ్బాలు ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. సో పుట్టిన వెంటనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మీద నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. చెప్పండి, అంటే పాల డబ్బాలు, బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ మిల్క్ ఆఫ్ కోర్స్, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి ఎంత వరకు ఉంటే. సి వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, ప్రెగ్నెన్సీ అంతా గడిచి బేబీని కన్నా ప్రతి స్త్రీకి మిల్క్ ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఇస్ హార్మోనల్. నువ్వు ఇష్టపట్టాల వీళ్ళు ఇవ్వడానికి 90% కి 95 to 98% కి అడిక్వేట్ మిల్క్ ఉంటుంది. ఆ 1-2% కి నువ్వు అడిషనల్ గా ఇవ్వటం వేరు, అవే ఇవ్వటం వేరు. నంబర్ 1. నంబర్ 2, అసలు గట్ మైక్రోబయోమ్ అక్కడే మనకి ఆల్టర్ అయిపోతుంది. వీళ్ళందరినీ ఫాలో అప్ చేశారు, కొన్ని స్టడీస్ జరిగినాయి. తల్లిపాలు తాగిన వాళ్ళకి మానసిక 80 ఏళ్లకి నీకు రాకపోయే జబ్బులకు కూడా బీజం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. తల్లిపాలు అంటే డబ్బా పాలు పట్టడం అనేది ఫస్ట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పెద్ద ఘోరం. అండ్ 6 months నుంచి నా మీద అటాక్ చేస్తా ఉంటారు పేరెంట్స్. నేను ప్రతిసారి ఐ విల్ హోల్డ్ మై గ్రౌండ్ అండ్ సే దేర్ ఇస్ నో హెల్దీ బిస్కెట్, ప్లీజ్. బిస్కెట్లు వద్దంటారు. ఏం బిస్కెట్? అసలు బిస్కెట్ పిండి, అన్నం, నెయ్యి, వెన్న ఇవే కదా. సింపుల్ షుగర్ అంటే మైదా, ప్రాసెస్డ్ అల్ట్రా ప్రాసెస్డ్ పౌడర్, అది షుగర్, ఆల్ ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్, దాంట్లో ఏమీ లేదు. వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ క్లెయిమ్డ్, దీంట్లో రాగులు ఉన్నాయి, దీంట్లో అవి ఉన్నాయి, దీంట్లో ఇవి ఉన్నాయి, అవి మామూలుగా పండించుకున్న ఫామ్ లో తినొచ్చుగా. ఎందుకు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫామ్ లో? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అని నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. వాట్ ఈజ్ అల్ట్రా ప్రాసెస్? అసలు ప్రాసెసింగ్ అగేన్స్ట్ నేను కాదు. మనం ఎవరివి ప్రాసెస్ చేయకుండా ఫుడ్ తినలేం. వీట్, రైస్ అవన్నీ జస్ట్ ఇట్లా తెంపుకొని వచ్చి తినట్లేదు కదా మనం. ఒక చిన్న అసలు ప్రాసెసింగ్ అంటే ఏంటంటే వాటిని ఎడిబుల్ ఫామ్ లోకి మార్చుకోవడం, అంతే కదా. సో నోవా క్లాసిఫికేషన్ అని ఉంది. దాంట్లో ఏంటంటే గ్రేడ్ 1, 2, 3, 4. 4th ఈజ్ అల్ట్రా ప్రాసెస్డ్. మనం యూజువల్ గా పండిన, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను. ఐ థింక్ సైన్స్ ఇస్, ఈ సైంటిఫిక్ టర్మ్స్ డోంట్ హ్యావ్ ఎనీ. పర్లేదు, మీరు చెప్పండి ఏమేమి అడిటివ్స్ పెడతారు, దాన్ని ఏ ప్రాసెస్ నుంచి ఏ ప్రాసెస్? ఇన్వర్ట్ సిరప్, మాల్టోడెక్స్ట్రిన్, మోనోసోడియం గ్లూటమేట్. మీకు ఎవరైనా గూగుల్ చేయొచ్చు. మనం తినబోయే ఫుడ్ లో ఏ క్లాస్ లోకి వస్తుంది, క్లాస్ 4 లోకి వచ్చిందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్మ్ఫుల్ థింగ్, దట్ ఈస్ అల్ట్రా ప్రాసెస్. అల్ట్రా ప్రాసెస్డ్ లో కామన్ గా పిల్లలకి పెట్టి మనం కూడా తినే కొన్ని ఫుడ్స్ చెప్పండి. ఇప్పుడు మీరు ఈ దీంట్లో పెట్టినవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్, అది అల్ట్రా ప్రాసెస్డ్, ఇది అల్ట్రా ప్రాసెస్డ్, ఆ 4 అల్ట్రా ప్రాసెస్డ్. నేను చెప్పే బిస్కెట్స్, నూడిల్స్ లో ప్రతి దాంట్లో శీత ప్రమాదం కూడా చెప్పడం జరిగింది. తినడం మానేస్తున్నారా? చాక్లెట్స్, చిప్స్, లేస్. సో ఇలాంటివన్నీ మీరు ఒక పని చేయొచ్చు, లేబుల్ చదవటం అలవాటు చేసుకోవాలి. అంటే లేబుల్ చదివినా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండట్లేదు. ఎందుకంటే అందుకే నేను నోవా ఇది ఏ క్లాస్ లోకి వస్తుంది. అండ్ దేర్ ఈస్ వన్ యాప్ ఆల్సో. కొన్ని ఫుడ్ యాప్స్ ఉన్నాయి. మీరు ఏం చేయొచ్చు అంటే లేబుల్ ని, యాప్ డౌన్లోడ్ చేసుకుని లేబుల్ చూపిగానే మీకు క్లియర్ కట్ గా దాంట్లో ఉన్నది ఇది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అవునా కాదా అని చెప్పే యాప్స్ ఉన్నాయి. అంటే ఇది బాగుంది, ఈ మెథడ్ చాలా బాగుంది. బట్ మన ఏదో ఒక పిచ్చిది పట్టుకుని ఇది మంచిదా కాదా అనుకోవడం కంటే మంచిదే పట్టుకోవచ్చు కదా అంటే నేను. అంటే అసలు మంచివి ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనకి పండిన దగ్గర నుంచి మన నోటికి వచ్చే లోపు వీలైనంత తక్కువ ఫ్యాక్టరీలో జర్నీ చేస్తే అది మంచి ఫుడ్, సింప్లీ. అండ్ రెండోది, ఇంట్లో తింటే ఇది వరకు హెల్దీ ఫుడ్, కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుని అన్హెల్దీ ఫుడ్ తింటున్నారు. సో ఇంట్లో తినగానే సరిపోదు, నీకు వచ్చేది స్విగ్గీలో నుంచి, జొమాటోలో నుంచి, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్. అందులో ప్యాకెట్ లో వచ్చింది అని అంటే మీరు అనుమానంతో చూడాలి. అయితే ఫ్రీజర్ లో చాలా మంది పెట్టుకుంటారు ఇవి. అంటే మధ్యాహ్నం పిల్లలు 3:30కి 4కి స్కూల్ నుంచి వస్తారు, వెంటనే ఏదో ట్యూషనో కోచింగో ఏదో ఉంటుంది, ఆ అరగంటలో అర్జెంటుగా వాళ్ళకి ఏదైనా పెట్టేయాలి. వాళ్ళకి పెట్టకపోతే మనకి గిల్ట్ బాగా పేరెంట్స్కి, వాళ్ళు తినకపోతే బెంగ మళ్ళీ. సో ఏదో ఒకటి చేసేయాలని చెప్పి ఫ్రీజర్లోంచి తీసి చక్కగా గబగబా వేయించి పెట్టేస్తాం. ఇంకోటి కూడా తమాషా, పిల్లలు ఎలాగ ఆర్డర్ ఇవ్వమంటున్నారంటే మాకు కూడా తెచ్చేయండి రా అంటున్నారు. మళ్ళీ మా కోసం ఏం చేసుకుంటాం, కలిసి తిందామని పేరెంట్స్ కూడా ఆ టీంలో జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు. అవును, ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్, మేడం చెప్పినట్టు మేము పిల్లల కోసమే చేస్తున్నాము అని అనుకుంటూ
ఇద్దరు పేరెంట్స్ 10 నుంచి 12 గంటలు అవుట్ సైడ్ హోమ్ వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్. వై షుడ్ అసలు వాట్ ఆర్ యూ డూయింగ్? పిల్లల కోసం అనే పేరు పెట్టకండి. మీ పయనం ఎటువైపు, దేనికి పరుగు, ఇది డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన గొప్ప మాట చెప్పారు డాక్టర్ గారు. నిజంగా, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను ఈ మాట. అండ్ దేనికి ఈ పరుగు? మేడం ఇంకోటి చెప్తాను, ఎవరైనా కానీ ఒక మనిషి అవుట్ సైడ్ హోమ్ విజిబుల్ వర్క్ 10 గంటలు చేసిన తర్వాత 8 గంటలు చేసిన 8, 10, 12 గంటలు చేశాక మనిషికి సాధ్యమా ఇంకా అంత పని మిగిలి ఉంటే ఇంట్లో చేసుకోవటానికి? మరి అప్పుడు ఈ దగ్గరదారులు చూడకుండా ఎలా కుదురుతుంది? సరే, మరి నేను డాక్టర్ని, నేను కూడా వర్కింగ్ విమెన్నే కదా. సో నేనేం చేశాను రియల్గా, ఐ మీన్ ఐ హ్యావ్ టు సే దట్, మా జూనియర్స్కి కూడా చెప్తున్నాను, ఐ నెవర్ వర్క్డ్ ఆఫ్టర్ 6 PM. సాయంత్రం 6 తర్వాత పని చేయరు. నా ఇన్కమ్, నా స్టేటస్, నాకు వచ్చిన రికగ్నిషన్ ఫ్యూ ఇయర్స్ డిలే అవుతుంది. ఇన్కమ్ ఎప్పటికీ 40% తక్కువ ఉంటుంది, 40 to 50%. బట్ ఐ థింక్ నేను ట్రేడ్ ఆఫ్ చేసింది విత్ హ్యావింగ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. చాలా గొప్ప గొప్ప మాట ఎందుకంటే చెప్పారు. లైక్ దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, పేరెంట్స్కి, ఫస్ట్ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఆర్ నాట్. చిల్డ్రన్ అని ఎస్ అని అనుకుంటే దీంతో వచ్చే బాధ్యతలు ఏంటి, నేను ఆమె రెడీ ఫర్ దట్ నౌ. డిసైడ్ చేసుకోండి, మేక్ ఎ కాన్షియస్ డెసిషన్. ఏ ఒక్కళ్ళు ఆ టిఫిన్ బాక్స్లో, నేను స్కూల్లో యాజమాన్యం దగ్గరికి వెళ్ళి నేను పోట్లాడి మా పిల్లల స్కూల్లో రూల్ పెట్టించాను, నో ప్యాకేజ్డ్ ఫుడ్. ఎందుకంటే మా పిల్లలు వచ్చి ఇంటికి కంప్లైంట్ చేసేవారు, నువ్వు పెట్టే హెల్దీ ఫుడ్ ఎవ్వరు షేర్ చేసుకోవడానికి రెడీగా లేరు, అందరూ నైస్ ఫుడ్ తెస్తారు, మేమేమో హెల్దీ బోరింగ్ ఫుడ్ తీసుకెళ్తాము అనేవారు. ఇట్లానే అలా ఉంది. సో ఎలా కంపీట్ చేస్తారు? ఇప్పుడు నేను కిచెన్ 30% ఆఫ్ మై ఇన్కమ్ ఈ స్పెండ్ ఇన్ మెయింటైనింగ్ ద ఫ్యామిలీ హెల్త్. ఇంకా దేనికి నిజంగానే ఐఎమ్ నాట్ కుకింగ్, నేను ఒప్పుకుంటాను, నేను ఐ డోంట్ కుక్ ఆన్ అ డైలీ బేసిస్, కానీ ఐ ఎంప్లాయ్ సమ్వన్. మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని నా కిచెన్ లోవే, నేను నేర్పించిన పద్ధతులే, అండ్ నేను సూపర్వైజ్ చేస్తాను విత్ మై స్కెడ్యూల్. నేను కుక్ చేయను, నేను ఆల్మోస్ట్ నేను కుక్ చేయను. అవునులేండి. ఇది వరకు నేను వీకెండ్స్ కుక్ చేసి ఐ యూస్ టు ట్రై న్యూ వన్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా చాలా తగ్గింది. బట్ కాన్షియస్గా రూల్స్ ఉన్నాయి ఇంట్లో, వారానికి ఒక పూటకు మించి మన ఇంటికి పార్సల్స్ రాకూడదు, ఆర్ మనం బయటకు వెళ్ళకూడదు. వీలైనంత వరకు నేను అక్కడ పెడితే ఐ హ్యావ్ టు బీ ఫ్రాంక్, ఆ లిమిట్ అక్కడే ఉండదు. అట్లీస్ట్ 5 days 10 meals ఇంట్లోవే. ఐఎమ్ ఏబుల్ టు అచీవ్ దట్. అదే అంటే మనకి 14 భోజనాలు మనకి వారంలో అని అనుకుంటే రోజుకు 2 పూట్లని 10 వరకు మీరు ఇంట్లోనే ఇంటి ఫుడ్ తిని మేనేజ్ చేస్తున్నారు. విత్ ఆల్ మై ఆక్యుపేషన్స్ ఆల్సో అట్లీస్ట్ 10 meals నేను ఇంట్లోనే తింటాను. ఇప్పుడు మీరు బిస్కెట్లు అలాగే కామన్ గా ఇది ఏముందిలే కొంచెమే కదా అనుకునే, ఒక్కసారే కదా, పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఎగ్జామ్స్ కూర్చుంటారు, రాత్రి రుబ్బుతారు, రుబ్బేటప్పుడు పక్కన ఒక టీయో లేకపోతే హాట్ చాక్లెట్ ఇంకోటి పెట్టుకుని బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ లో వచ్చే బిస్కెట్లు అయితే ఇంకా మరీ చెప్పక్కర్లేదు, ప్యాకెట్ లాగిచ్చేస్తారు. అంటే ఆపుకోలేరు, అలాంటి చేస్తారండి దానిలో. సో వాటిల్లో ఏం యాడ్ చేస్తారు అని అంటే, నేను చెప్పే వాటిలో మనకి పంట పండినప్పుడు లేదా మీట్ తినే వాళ్ళకి యానిమల్ డైరెక్ట్గా ఫ్రెష్ మీట్, ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ థింగ్స్ వర్సెస్ ప్యాకేజ్లో ఉన్నవి. నాన్ వెజిటేరియన్ ఫుడ్కి ఈ డిఫరెన్స్ ఉంది. వెజిటేరియన్ ఫుడ్కి పండించిన ప్రక్రియ నుంచి ఎంత దూరం వెళ్ళిపోతుంది, దాన్ని ఎంత టీజ్ చేసేస్తున్నారు, ఎంత మార్చేస్తున్నారు. ఈ కేటగిరీ 4 అల్ట్రా ప్రాసెసింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అంటే ఎలా కనుక్కోవాలి? ప్యాకెట్లో వచ్చే ఫుడ్స్లో నేను చెప్పిన నోవా 4 కేటగిరీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని వీలైనంత పక్కకు తోయండి. సరే, నేను చెప్పేవన్నీ ప్రాక్టికల్ గా పాసిబుల్. ఇప్పుడు నేనంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. మీరు డాక్టర్ కూడా కదా, సో మీకు న్యాచురల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మనం ప్రతి 10 నిమిషాలకి లేబుల్స్ చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, అసలు తినడమే దుర్భరం అయిపోతుంది. వీలైనంత వరకు కేటగిరీ 1 and 2 ఏంటంటే మనం యూజ్ చేసే, ఇంకొకటి కామన్ గా నన్ను అడుగుతూ ఉంటారు, ఇది మీరు సీరియల్స్ తినమంటారు కదా, బ్రేక్ఫాస్ట్ సీరియలే కదా నేను ఇస్తున్నాను నా పిల్లలకి. ఇప్పుడు మీరు మర్చిపోతున్నారు అది.
యా, సో వీటిల్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఓకే, ప్యాకేజ్ ఫుడ్ తీసుకుంటున్నారు, అట్లీస్ట్ యాడెడ్ షుగర్ అనేది ఒకటి ఉంటుంది చిన్నది లేబుల్ మీద. ఈ యాడెడ్ షుగర్ కంటెంట్ తక్కువ వేస్తారు, కింద యాడెడ్ షుగర్ అని ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ మీకు పర్సంటేజ్ ఆఫ్ డైలీ రిక్వైర్మెంట్లో ఇస్తారు గుడ్ లేబుల్స్లో. ఇన్ఫాక్ట్ యూకేలో ఏం స్టార్ట్ చేశారంటే ఫ్రంట్ ఆఫ్ ప్యాకెట్ అంటారు, బ్యాక్ కాదు, ఫ్రంట్ ఆఫ్ ప్యాకెట్ లేబులింగ్ స్టార్ట్ చేయమంటున్నారు. ఇది గవర్నమెంట్కి విన్నపం. అండ్ దాని మీద కలర్ కోడింగ్ ఉంటుంది. గ్రీన్ ఉంటే మనకి మంచిది, బ్రౌన్ ఈజ్ బ్యాడ్, ఇంకొక ఐ మీన్ లైటర్ షేడ్ ఆఫ్ బ్రౌన్, వైట్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో కలర్ చూడగానే మన చెయ్యి కొంచెం వెనక్కి వెళ్ళేటట్టుగా ఈజీగా చేయటం మొదలు పెట్టారు అక్కడ ప్యాకేజింగ్. సో ఇలా అనమాట, ఇలాంటి కొన్ని పాలసీ డెసిషన్స్. బట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెడీగా ఈజీగా ప్యాకెట్లో నుంచి తీసి హీట్ చేసేవి, రెడీ టు ఈట్ ఆర్ రెడీ టు హీట్, ఈ రెండు రెడీ టు ఈట్, రెడీ టు హీట్, ఈ రెండు కొలమానాలు చూసుకోవాలి. సత్యవాణి గారు, అంటే ఇప్పుడు ఇళ్లల్లో జరిగే ఈ ప్రక్రియ అంటే క్రమక్రమంగా మెల్లిగా ఏదో చిన్నప్పుడు చారు అన్నం పెట్టేవాళ్ళు, ఏదైనా బాగాలేకపోతే పిల్లలకి, లేదు మామూలుగా అరుగుదల కావాలంటే. స్టార్టింగ్లోనే మనకి షోడశ సంస్కారాల్లో అన్నప్రాసన అనేది ఒక సంస్కారం. అవును. అప్పటి వరకు ద్రవ పదార్థం తీసుకుంటున్నాడు పాలు శిశువు. 6వ నెల రాగానే ఘన పదార్థాన్ని మనం పరిచయం చేసి అన్నప్రాసనతో ప్రారంభం అవుతుంది. అప్పుడు ఏం చేసేవారు, నిదానంగా బాగా మెతిపేసేసి చారు పెట్టి కొంచెం నెయ్యి వేసి గోరు ముద్దలు తినిపించినప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. రెండోది, తప్పకుండా వాళ్ళకి నెలకొకసారి ఇప్పుడు కనీసం ఆముదం తాగించడం. ఆముదం ఇవ్వద్దని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారని మానేశారు. కనీసం నెలకొక్కసారైనా లోపల మనకు తెలియకుండానే ఓమ్స్ రకరకాల పదార్థాల ద్వారా లోపలికి అవన్నీ ఉన్నాయి. అసలు ఆ ప్రక్రియ ఎవరైనా అవలంబిస్తున్నారా? ఇప్పుడు ఆముదం తాగించడం వల్ల శరీర కోశాలు ఏ విధంగా చక్కగా పెరుగుతాయనే దానికి మనకు ఆయుర్వేదం చెప్తోంది. పెరిగిన మాలాంటి వాళ్ళం అందరం కూడా ఉదాహరణగా నిలబడి ఉన్నాం. ఆనాటి స్ఫురద్రూపులు అంటారు చూడండి, అప్పటి మనుషుల్లాగా ఇప్పుడు ఉన్నారా? ఎందుకని పిల్లలకి డాక్టర్ గారు చెప్పిన ఆర్టిజం వస్తుంది. ఇప్పుడు పసిపిల్లలు 10-9 సంవత్సరాలకి ఎందుకని మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు. 9-10 సంవత్సరాల లోపలికి కళ్ళజోళ్ళు ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎన్ని ప్రమాదాలు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ రకరకాల చేంజెస్ శరీరాల్లో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అనేటువంటిది కేవలం ఆహార పద్ధతుల వల్లనే. అందుకని మనం ఉగాది పచ్చడి 6 రుచులతో తిన్నట్టుగా షడ్రసోపేతమైన భోజనం అనేది ఒకటి ఉన్నది మనకి. భోజనాల్లో వడ్డించేటప్పుడు కూడా పూర్వం మధ్యలో చారుకు ముందు పాయసం వడ్డించేవారు. ఈ పులుపుకి తర్వాత పాయసం, తర్వాత మళ్ళీ పెరుగు దాని మీద వేసేస్తే పెరుగు వలన వచ్చేది మీకు అందరికీ డాక్టర్ గారు తెలిసిందే, ప్రోబయోటిక్. ఇవన్నీ ఆహారాన్ని ఒక డిజైన్ చేసి మనకు అందించారు. ఇప్పటికీ చాలామంది మన భోజనాలకు వెళితే 60 రకాలు పెట్టేస్తున్నారమ్మా. వెళ్ళిన ప్రతివాడు తిట్టుకుంటూనే వస్తున్నాడు మళ్ళీ, కానీ అవలంబించడు. ఏమంటే ఆ రోజుల్లో మన చక్క పప్పన్నం, చారన్నం, ఆవకాయ పచ్చడితో తిన్న రోజులు ఎంత మధురంగా ఉండేదని అనుకుంటున్నాం, కానీ దాన్ని మళ్ళీ ఎందుకని అవలంబించలేకపోతున్నాం? ఒక ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళుతున్నాం మనం. ఒక పదార్థం పేరు గుర్తుండదు. ఆ పదార్థం దేని నుంచి చేసి రాత్రి మిగిలింది నిన్న మిగిలింది కలిపి ఇంకోటి చేస్తాడు, దానికి ఒక కొత్త పేరు పెడతాడు, అది ఆహా ఓహో అంటాం. మనం ఎవరో సరిగ్గా తినము, పారేయడం జరుగుతుంది. మన జీవన విధానంలో పెను మార్పులు వచ్చేసాయమ్మా. అవును, చాలా నిజంగానే. కనీసం వారానికి సగటున 3-4 సార్లు అయితే ఈజీగా తెప్పించేసుకుంటారు భోజనాలు తెప్పి. అందులో అక్కడ ఏం కల్తీలు జరుగుతాయి. ఇప్పుడు పౌష్టికాలు లేకపోవడం, పౌష్టికాహారం కాకపోవడం, పోషకాలు లేకపోవడం ఒక పెద్ద సమస్య. ఇతర అడిటివ్స్ అంటే దాన్ని నిల్వ ఉంచడానికి వాడే ప్రిజర్వేటివ్స్ కదా ఇంకోటి. మూడోది హై సోడియం, హై షుగర్, హై సాల్ట్. వీటితో మనం ఇంట్లో చేసే ఫుడ్ ఎప్పుడు కంపీట్ చేయలేదు, చేయలేదు. టేస్ట్ కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అంటే అది చిన్నప్పుడు. ఇప్పుడు నో సాల్ట్ నో షుగర్ అని చెప్తున్నాం బిలో 2 years. ఎందుకు అని అడుగుతున్నారు. ఫస్ట్ 2 years లో మన బ్రెయిన్ నెట్వర్క్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇది నార్మల్ కింద ఉంటే